నమస్తే, వెల్కమ్ టు రియో. నేను మీ జగన్. వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి పూర్తి గందరగోళంలో ఉన్నారా అంటే అవుననే అనిపిస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి తన అంటూ ఏది ఉండదు. ఆయన స్వార్థం కోసం అటు తల్లిని కావచ్చు, ఇటు చెల్లిని కావచ్చు, మరెవరినైనా కావచ్చు, ఎంతటి ఇరకాటంలో ఉన్నా సరే పెట్టగలిగేటువంటి ఒక సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. సంతకాలు పెట్టింది నేను చూడలా, నన్ను అడగల, నాకెవరు చెప్పలా. కానీ చాలా మంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. నేను చెప్పడం నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంత తొందరపడ్డారంటే ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనే నీళ్ళతో సాక్ష్యం చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేదు సత్యం. ఇది ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదారుస్తారు? పిల్లలని భార్యను ఓదారుస్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కథ. నాకు జగన్ విషయం జగన్ గానీ లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నది అనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరూ సంతకాలు పెట్టిన తర్వాత అది 9వ పేరు 8వ పేరు నా సంతకం. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ అని వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా? చూశారుగా, అటు రోసే గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు, అప్పటి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన చిరంజీవి గారు కావచ్చు, జగ్గారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అప్పటి కన్నబాబు గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి యొక్క మంచి మిత్రుడైనటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు కావచ్చు, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నటువంటి మాటలు మీరు చూసారుగా. మోస్ట్ సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరన్నా వైసీపీలో ఉన్నారు అంటే అది బొత్స సత్యనారాయణ గారు. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఒకానొక దశలో స్వయాన ముఖ్యమంత్రి స్థాయిలో అంటే ముఖ్యమంత్రి పదవికి నించున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బొత్స సత్యనారాయణ గారు అని చెప్పాలి. అటువంటి బొత్స సత్యనారాయణ గారిని అడ్డం పెట్టుకొని ఆయనతోని రాజకీయ క్రీడలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. గతంలో కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో, శాసన మండలిలో ఆయనతోని అబద్ధాలు ఆడించి మండలి బయటికి వెళ్ళి ఇదిగో హెరిటేజ్ నెయ్యి అని చెప్పేసి చీజ్ ప్యాకెట్ చూపించడంతో పాటు మా వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి పటాలు పట్టుకోలేదని చెప్పేసి అబద్ధాలు ఆడించడం కావచ్చు, లేదా మండలిలో బొత్స సత్యనారాయణ గారితో కాగ్ రిపోర్ట్ ఇదిగో దీంట్లో ఆంధ్రప్రదేశ్ స్థాయి 22వ స్థానంలో ఉంది అని చెప్పేసి అనడం కావచ్చు. ఇలా ఎన్నో అబద్ధాలు ఆడించి మళ్ళీ అదే కాగ్ రిపోర్ట్ ఏదైతే పయ్యవల కేశవ్ గారు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు చదివినటువంటి ఒక కాగ్ రిపోర్ట్ తెప్పించుకోగానే అది కాగ్ రిపోర్ట్ కాదు, అది సాక్షి రిపోర్ట్ అని తేల్చడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఇంత సీనియర్ నాయకులైనటువంటి ఒక బొత్స సత్యనారాయణ గారు ఇన్నిసార్లు బోల్తా పడుతూ రాజకీయంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని ఫూల్ చేస్తూ ఇప్పటికి ఎన్నోసార్లు ఆయన్ని పిచ్చవాడిని చేసి ఎన్నో రకాల ఆటలు ఆడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ బొత్స సత్యనారాయణ అంటే కాదు, ధర్మాన ప్రసాదరావు గారు కూడా గతంలో మనం చూసుకుంటే వైజాగే రాజధాని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన మాట ఇస్తే మాట తప్పడు మడం తిప్పడు అని చెప్పేసి అన్నటువంటి ఒక ధర్మాన ప్రసాదరావు గారు కూడా అప్పుడు వైజాగే రాజధాని అని చెప్పేసి అన్నది లేదు ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి అని అక్కడ వైజాగ్ ప్రజల్లో పిచ్చివాణి చేశాడు. అదేవిధంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డితో 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో మరి 3 రాజధానులు అన్నారు కదా, దాని విషయం ఏంటి అంటే లేదు 3 రాజధానులు వద్దు, ఇప్పుడు అమరావతి ముద్దని చెప్పేసి వే2 SMS కాన్క్లేవ్లో మాట్లాడించి లేదు అమరావతిలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి, ఇక కట్టడాలు కూడా ఏం అవసరం లేదు, ఉన్నవి సరిపోతాయని చెప్పేసి స్వయాన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చెప్పించి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మావిగన్ అని చెప్పేసి అంట. అటు సీమ ప్రాంతంలో సంబంధించి అక్కడున్న నేతలు కూడా లేదు కర్నూలే రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు
సీమ పైన ఉన్నటువంటి ప్రేమ అది. ఖచ్చితంగా సీమకే రాజధాని తీసుకురాబోతున్నారని చెప్పేసి అని చెప్పించారు. అలా జగన్మోహన్ రెడ్డి అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నాను, నేను ఒక్కనే తెలివిగలవాడిని అని చెప్పేసి అన్ని చెప్పుకుంటూ కంప్లీట్గా ఆయన ఎంత పెద్ద పిచ్చివాడు అనేది ఇప్పుడు స్వయాన వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నేతలందరూ చెప్తున్నారు. సో ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు, ఇవన్నీ కూడా ప్లాన్ వర్కౌట్ కాక మావిగన్ పైన భయంకరమైనటువంటి ఒక ట్రోల్స్కి గురైనటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు ఏపీలోనే కాదు పూర్తి భారతదేశంలో కూడా మావిగన్ గురించి చర్చించుకుంటున్నారట. ఏమని? జగన్మోహన్ రెడ్డి ఇన్ని యూటర్లు తీసుకున్నటువంటి ఒక సందర్భంలో కనీసం సొంత కుటుంబానికైనా సరే న్యాయం చేశాడా అంటే అటు తండ్రి చనిపోతే పావురాళ్ళ గుట్టకు వెళ్ళినటువంటి పరిస్థితి కాదు. తండ్రి చనిపోయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రిపైనే కేసు పెట్టించినటువంటి ఒక గనుడు. అక్రమాస్తుల కేసులో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. నేను ఏనాడు కూడా సెక్రటరీకి వెళ్ళలేదు, ఏ మినిస్టర్స్ని కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ని ఎవరిని నేను కలవలేదు, ఇవంతా కూడా రాజశేఖర రెడ్డి గారే చేశారని చెప్పేసి తండ్రి పేరుని ఇరికిచ్చేసి తండ్రిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి ఒక గనుడు. అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి ఒక ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి లాక్కోవాలని చెప్పి చూస్తున్నాడు. దాని మీదే ఎన్సిఎల్టీలో కేసు నడుస్తుంది. సొంత చెల్లికి సంబంధించినటువంటి యొక్క ఆస్తులు ఇవ్వాల్సినవి కూడా లాగేసుకున్నాడు. మేన కోడల్ని, మేన అల్లుడిని ఇద్దరిని కూడా మోసం చేశారు. ఇలా అన్నీ కూడా గమనిస్తున్నటువంటి ఒక భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటనేది ఇప్పుడు గుర్తిస్తున్నారు. అయితే మొన్న లోక్సభలో, రాజ్యసభలో జరిగినటువంటి ఒక ఏవైతే అంటే కంప్లీట్గా ఉన్నటువంటి ఒక 50 పార్టీలలో 49 పార్టీలు అమరావతికి మద్దతు తెలపడం, ఓన్లీ వైసీపీ ఒక్కటే లోక్సభలో, రాజ్యసభలో మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పి వాకౌట్ చేయడం. దీంతో జగన్మోహన్ రెడ్డి అటు ఇంట్లోనూ ఇటు బయట కూడా ఒకే రకమైన మనస్తత్వం కలిగిన వాడు. అందరూ వైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మరొక వైపు ఉంటాడని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వ్యూహాలలో బలి అవుతున్నది ఎవరు అని చెప్పేసి అని ఒకసారి ఆలోచిస్తే గతంలో తండ్రి బలయ్యాడు. ఎందుకని? తను అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవడమే కాకుండా అప్పటి కాంగ్రెస్ మినిస్టర్స్ని కూడా అరెస్ట్ చేయించడం, అప్పటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక శ్రీలక్ష్మి గారు కూడా అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే దీంతో పాటు దాని తర్వాత వచ్చినటువంటి ఒక తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి పేరుని కేసులోకి ఎక్కియడం, తల్లిని చెల్లిని కూడా వాడుకోవడం, వాళ్ళని కూడా తర్వాత బయటకు నెట్టేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వాడంది ఎవరిని అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఎవరిని పడితే వాళ్ళు వాడేశాడు. అటు తండ్రిని వాడాడు, అటు తల్లిని వాడాడు, అది చెల్లిని వాడాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు సీనియర్ నేతలైనటువంటి ఒక బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, ఇదే విధంగా చూసుకుంటే వైసీపీలో అంటే గతంలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా తల్లి కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్లోకి జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా వాడడం, తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకోవడం, తర్వాత ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వక బయటికి రావడం. ఇంకా ఏ పార్టీ కూడా వీళ్ళకి స్థానం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి వైసీపీలోనే మెలుగుతున్నారు తప్ప మిగతా పార్టీ నుంచి ఛాన్స్ వస్తే అందరూ కూడా వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆలోచనలు ఉన్నారు. అయితే ఈ క్రమంలో నిన్న అచ్చెన్నాయుడు గారు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు పావురాల గుట్టకి వెళ్ళారా అన్నటువంటి ప్రశ్నకు కావచ్చు, ఆయన చనిపోతే ఇక్కడ సంతక సేకరణ చేసుకొని అప్పుడే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అనుకున్నాడు అనేటువంటి ఒక ప్రశ్నకు కానీ, లేదా సొంత చిన్నాయన వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోతే ఆయన పొద్దునెప్పుడో తెలిసినటువంటి ఒక వార్త, అంటే 3:30-4 ప్రాంతంలో తెలిసినటువంటి ఒక వార్త ఏదైతే ఉందో సుదీర్ఘంగా సాయంత్రం 5-6 గంటలకు ఎందుకు వచ్చాడు, ఆ డ్రైవర్ ఏమయ్యాడు, దాంట్లో ఏదైతే గొలుసు కట్టు సంబంధించినటువంటి మర్డర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ బాధ్యులు ఎవరు, ఇలాగా రాజశేఖర రెడ్డి మరణం కావచ్చు, వైఎస్ వివేకానందరెడ్డి మరణం కావచ్చు, వీరిద్దరి మరణం నుంచి లబ్ధి చేకూరింది ఎవరికి అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. అయితే ఈ 2 కేసుల్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారి మరణం సంబంధించి ఆ యొక్క హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ ఏది అంటే అన్ని హెలికాప్టర్కి బ్లాక్ బాక్స్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి,
ఆ యొక్క హెలికాప్టర్లో సూర్య ఎందుకు వెళ్ళలేదంటే దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఆ కేసు గురించి సరిగ్గా జగన్మోహన్ రెడ్డి పోరాడా అంటే లేదు. సరిగ్గా ఎటువంటి నిర్ణయం వచ్చింది దానికి ఏకీభవిస్తూ ఆయన ఓకే అన్నాడు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక మరణం మీద కూడా, ఆయన హత్య మీద కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి తన దాకా రాకుండా ఉంటే చాలు అనేటువంటి ఒక ప్రయత్నాల్లోనే ఉన్నాడు. అదేవిధంగా వ్యవస్థల్ని కూడా దీనికి సంబంధించి మభ్యపెడుతున్నారు. సిబిఐ ఇలాంటి కేసుల మీదనే ఆ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వెళ్ళినప్పుడు కూడా అరెస్ట్ కాకుండా ఉండడానికి ఏం చేశాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని విచారించకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తున్నాడనే వైఎస్ సునీత గారు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ఒక అడుగేదన్నా వేశాడంటే లేదు. అంటే ఈ 2 చావులతో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తను ఎలా లబ్ధి చేకూరాడు, అదేవిధంగా లబ్ధి చేకూరిన తర్వాత ఇప్పుడు వీటికి సమాధానం ఏం చెప్తాడని చెప్పేసి అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో కూడా బయటికి వచ్చి మాట్లాడేటువంటి ఒక దమ్ము ధైర్యం లేదని చెప్పేసి సొంత చెల్లి వైఎస్ షర్మిల గారే చెప్పారు. కాబట్టి అటు ఈ మరణాలలో కూడా రాజశేఖర రెడ్డి మరణంలో కానీ వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కానీ ఈ రెండింటి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి షర్మిల గారు అడగడం, ఈ రెండింటిని కూడా తప్పించుకోవడానికి అమరావతి అనేటువంటి ఒక గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని గురించి కూడా మాట్లాడేటువంటి ఒక ధైర్యం లేక మావిగాన్ అనే ప్రతిపాదన తీసుకురావడం, దీని గురించి కూడా ప్రజల్లోకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేదని చెప్పేసి అటు షర్మిల గారు అంటూ ఆయన్ని జోకర్ కింద కట్టేశారు. అయితే గతంలో ఇదే షర్మిల గారు అటు తండ్రికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో తండ్రి పేరు జతపరిచారు అని చెప్పేసి చెప్పింది షర్మిలనే. అదేవిధంగా అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలని చెప్పి ఆయన ఒక పెద్ద క్రిమినల్ అని చెప్పింది కూడా వైఎస్ షర్మిలనే. ఈరోజు మావిగన్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజల ముందే కాదు దేశ ప్రజల ముందు కూడా జోకర్లా తయారయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అదే షర్మిల చెప్పింది. మొత్తానికి వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని అటు క్రిమినల్ అంటుందా జోకర్ అంటుందా అని కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు బలవుతూ సీనియర్ నేతలైనటువంటి ఒక బొత్స సత్యనారాయణ గారు కూడా నిన్న ప్రెస్ మీదకి వచ్చేసి వెక్కి బోరుమను ఏడుస్తూ బొత్స సత్యనారాయణ గారు తన బాధ విలపించుకుంటూ గతంలో జరిగినటువంటి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేటువంటి ఒక క్రమంలో ఆయన ఏం చేయాలో కూడా అర్థం కాక అంత సీనియర్ నేత అయ్యుండి కూడా జనాల ముందు బోరుమని ఏడ్చినటువంటి ఒక బొత్స సత్యనారాయణ గురించి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి మరొకరు బలి కాబోతున్నారా, గతంలోనే బొత్స సత్యనారాయణ గారు హాస్పిటల్ పాలయ్యారు, ఇప్పుడు ఎక్కి ఏడుస్తున్నారు, ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి గారు మరెవరిని బలి తీసుకోబోతున్నారనే చర్చ మొదలవుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక రాజకీయాల్ని మీరు ఎలా చూస్తారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.